ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ ప్రజలు కానీ యావత్ భారతదేశ ప్రజలు కానీ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయారండి. ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఇది ప్రభుత్వం ఎవడైతే ఈ రోజు న్యాయ వ్యవస్థ మీరు సరైన ఆధారాలు చూపలేదు, సరైన ఛార్జ్ షీట్ దాఖలు చేయలేదు కాబట్టి వీళ్ళు నిందితులు కారు అని తేల్చి చెప్పి అక్రమంగా కేసు బనాయించారు వీళ్ళపైన అని చెప్పి వాళ్ళ నిర్దోషం ప్రకటించింది. సంతోషం, న్యాయ వ్యవస్థ ఆ పని చేసింది. కానీ మరి ఎప్పుడైతే వీళ్ళను కేసులో పెట్టి జైల్లోకి ఎందుకు పంపాల్సి వచ్చింది, అరెస్ట్ చేసి జైలుకి ఎందుకు పంపారు వాళ్ళు? ఇది పూర్తిగా వ్యక్తిత్వ హననం. ఇది కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ పూర్తి సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఎవరు అధికారులు అరెస్ట్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది, ఎవరు ప్రేరేపితతో అరెస్ట్ జరిగింది? కవిత గారు కావచ్చు, కేజ్రీవాల్ గారు కావచ్చు, మిగతా మనీష్ సిసోడియా కావచ్చు, ఇంకెవరైనా రాజకీయ నాయకులు అక్కడ ఎవరెవరున్నో అందులో అందరినీ తీసుకెళ్లి వాళ్ళ వ్యక్తిత్వాన్ని కూని చేయడం. ఇది పూర్తిగా వారి వ్యక్తిత్వ హననం. ఇది ఇటువంటి పని చేసినందుకు మరి అధికారులను మనం చర్య తీసుకోవాలా, న్యాయ వ్యవస్థ అడగాల్సింది మేము డిమాండ్ చేస్తాం. ఒకటి చెప్పండి రామ్మోహన్ గారు, ఒకటి చెప్పండి, చట్టం మీద మీకు ఇప్పటికైనా నమ్మకం ఉందా? బీఆర్ఎస్ తన చట్టాన్ని తన గుప్పెట్లో పెట్టుకోలేదని మీరు నమ్ముతారు ఇప్పటికైనా? ఎందుకంటే చట్టం మరి ఏం చేసింది, కోర్టు ఏమి ఇచ్చింది, కోర్టులను బీఆర్ఎస్ పార్టీ మేనేజ్ చేస్తుంది అని మీరు మాట్లాడేవాళ్ళు ఒకప్పుడు. దాన్ని తప్పు అని ఒప్పుకుంటారా మీరు? కోర్టులను బీఆర్ఎస్ పార్టీ మేనేజ్ చేయలేదు, ఏ పార్టీ మేనేజ్ చేయలేదు, మేము భావించినాం. మేము ఇప్పుడు అడిగేది ఒకటే అండి, పూర్తిగా ప్రజలకు వ్యవస్థలపై నమ్మకం పోయింది. ప్రభుత్వాన్ని నమ్మాలా, కోర్టులను నమ్మాలా, పోలీస్ యంత్రాంగాన్ని నమ్మాలా, రాజకీయ నాయకులను నమ్మాలా, పాలకులను నమ్మాలా? ఎవరిని నమ్మాలి? నువ్వే అరెస్ట్ చేస్తావు, నువ్వే జైలు పంపిస్తావు, నువ్వే మంచోడు అంటావు. అరే దేనికి ఉంది అంటే ఎవరంటే వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్లి వాళ్ళ వ్యక్తిత్వాన్ని, వాళ్ళ యొక్క పరపతిని మొత్తం నాశనం చేసేసి వాళ్ళు జైలుకి పంపి మళ్ళీ 3 నెలల తర్వాత లేదు పొరపాటు జరిగింది, ఈయన మంచోడు, ఈయన పైన ఏం ఆధారాలు ప్రభుత్వం ప్రవేశపెట్టలేదని కోర్టులో జడ్జి గారు నిర్ణయం చేస్తే ఆ జడ్జి గారు అడగాల్సింది ఏమని మేమేమంటున్నాం అంటే, అరే అసలు ఈయనను కోర్టుకు తీసుకొచ్చింది ఎవరు, ఎందుకు ఈయన పేరు పెట్టడం, ఎందుకు విచారణ సరైన పద్ధతిలో విచారణ చేసి మా ముందు ప్రవేశపెట్టలేదు? ఒకవేళ మా ముందు ప్రవేశపెట్టి మేము రిమాండ్ పంపితే ఆ సరైన ఆధారం కలగాలి కదా. మరి ఎందుకు నిరూపించే అధికారి ఎవరైతే ఉన్నాడో, ఇన్వెస్టిగేషన్ అధికారి ఎవరు, వాళ్ళ పైన అధికారులు, పోలీస్ యంత్రాంగాన్ని మొత్తం ఈరోజు జైల్లో పెట్టాలి. ఈరోజు అంటే ఇష్టం వచ్చిన అరెస్టులు చేసి వాళ్ళ రాజకీయ జీవితాలను, వాళ్ళ యొక్క పరపతిని, వాళ్ళ పేరు ప్రఖ్యాతులు అందరూ సర్వనాశనం చేసి ఈరోజు జైలుకు పంపి మళ్ళీ ఏం లేదు, నువ్వు కాగితం కరెక్ట్ లే కాబట్టి, నువ్వు సరైన ఆధారం ఇవ్వలేదు కాబట్టి నేను ఈయన నిందితుడు అంటలేడని న్యాయ వ్యవస్థ చెప్తుంది. న్యాయం కావాల్సింది ఎవిడెన్స్. గమనించాలి, కింది కోర్టుల్లో ఎవరికైనా న్యాయం జరగకపోతే పై కోర్టులకు వెళతారు. అదేవిధంగా సిబిఐ తనకు న్యాయం జరగలేదు అని తను భావిస్తే పై కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. ధర్మాసనం సుప్రీం చెప్తే కదా మిగతా ఇన్ని పండుగలు చేసుకునేది. కోర్టు తీర్పునిచ్చిన దాన్నే ఫైనల్ అని ఎలా అనుకుంటారు మీరు? నేను ఒకటి చెప్తున్నాను, ఇప్పుడు కింది కోర్టు, తాలూకా కోర్టులో దోషి అని తేలితే జిల్లా కోర్టులో నిర్దోషి అంటారు. ఎవరిని నమ్మాలి ఇప్పుడు? అంటే జిల్లా జడ్జి మంచోడు, తాలూకా జడ్జి మంచోడు కాదా? ఏంది వ్యవస్థ ఇది? సార్ ఆ లెక్కొస్తే ప్రతి కేసుకి అడ్వకేట్ ఒక వాది ఒకళ్ళు ఉంటే ఆపోజిట్ వాదించే వాళ్ళు ఇంకొకరు ఉంటారు. ఇద్దరు న్యాయవాదులు ఎవరు మంచోళ్ళంటే ఏం చెప్తారు మీరు? పుస్తకాలు చదివి మాత్రమే దానిపైన ఎవిడెన్స్ చూసి మాత్రమే దోష నిర్దోషం తేలుస్తారు. తేల్చినప్పుడు ఒకరి దగ్గర దోషం తేలితే ఇంకో దగ్గర నిర్దోషం ఎట్లా తేలుతుంది? ఇప్పుడు వరకు సిబిఐ ఒకవేళ కవిత గారి మీద ఏవైతే కవిత గారు కావచ్చు లేదంటే కేజ్రీవాల్ కావచ్చు ఏవైతే తను ఇవ్వలేకపోయిందో మరికొన్ని యాడ్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న ఏవైతే ఎవిడెన్స్లు ఉన్నాయో పైకోర్టుకి సమర్పించే అవకాశం లేకపోలేదంటారా? రెవెన్యూ అవెన్యూ కోర్టు చెప్పిందే ఫైనల్ అని ఎలా ఫీల్ అవుతారు మీరు? అది ఏం ఇప్పుడు కోర్టు అయితే క్లీన్ చిట్ ఇచ్చి వాళ్ళ పైన లేదా కేసు కొట్టివేయడం జరిగింది. నువ్వు మళ్ళీ పై కోర్టు కేసు నీరు గారిపోయింది, ఇక్కడ అయిపోయింది. ఇక ప్రజలందరూ గమనించారు ఇది మొత్తం పొలిటికల్ డ్రామా. కవిత గారిని ఉపయోగించుకొని కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీని ఆగం చేయాలని ప్లాన్ చేసుకున్నారు. ఆ ప్లాన్ లో భాగమని మేము భావిస్తా ఉన్నాం. ఈ రోజు కవితను ఉపయోగించుకొని వారు కేసీఆర్ గారి కుటుంబం పైన, కేసీఆర్ వ్యక్తిగతంగా బీఆర్ఎస్ పార్టీ పైన నిందలు మోపించి వాళ్ళని ఒక ప్రజల్లో తిప్పే విధంగా నేను తండ్రే నమ్మకపోతే సొంత అన్నే నమ్మకపోతే ప్రజలలో నమ్ముతారండి. కాదు సార్, సొంత తండ్రే నమ్మలేదు ఆమె లిక్కర్ కేసులో లేదని, సొంత అన్నే నమ్మలేదు, బావగారే నమ్మలేదు, మీరు మరి బయటికి పంపించేశారు కదా. ఎట్లా చెప్తా నమ్మలేదని? మీరు చూసారు కదా, మీ టీవీలో కూడా వచ్చింది కదా. ఢిల్లీకి ఎవరు పోయినరు, వారి తరఫున ఎవరు కొట్లాడిన కేసు మా యొక్క లీగల్ సెల్ నాయకులు కదా పోయింది. భరత్ గారు వెళ్ళారు, మాకు లీగల్ సెల్ నాయకులు భరత్ గారు వెళ్ళి
అక్కడే ఉండి వారి వెంట ఉండి కోర్టు పోవడం సంబంధించిన దస్త్రాలు సమర్పించి అన్ని చేసి మీరు ఒక్కటి చెప్పండి, కవిత గారిని మీ పార్టీలో కార్నర్ చేయడానికి, పార్టీలో ఈ లిక్కర్ స్కామ్ కేసులో మనకి తలవంపులు వచ్చినాయి అని బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు భావించలేదా? ఒకటి విషయం చూడండి, రాజకీయ ప్రేరేపిత కేసులు పెట్టినప్పుడు అందరూ కూడా స్పందిస్తారు, ప్రతి ఒక్కరు అట్లనే స్పందించారు. ఆ విషయంలో తేటతెల్లం అయిపోయింది. అప్పుడు అందరు బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. సామాన్య కార్యకర్త నుంచి మా అధినేత కేసీఆర్ గారి వరకు కూడా కవిత వెన్నంటే ఉన్నాం. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత కేసు అని చెప్పడం జరిగింది. ఈ రోజు తేటతెల్లం అయిపోయింది. మేమేమంటున్నాం అంటే, ఈ కోర్టు ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకోవాలి. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఎట్లయితే మీరు కవిత గారు మీరు సరైన పేపర్ ప్రకటన ఇవ్వలేదు కాబట్టి మీరు నిర్దోషిగా మేము బయట చేస్తున్నాం కోర్టు తీర్పు చెప్పింది. ఇప్పుడు మేమేం చెప్తున్నాం అంటే, ఎవడైతే అధికారి ఇన్వెస్టిగేషన్ అధికారి ఉన్నాడో వారిని ఫస్ట్ ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అసలు నువ్వు కవితను ఎందుకు అరెస్ట్ చేసినావు? ఒకవేళ అరెస్ట్ చేసి నిందితురాలయమే నేరం చేసినట్టయితే ఎందుకు నిరూపించలేకపోయినావు? ఇట్లా దొంగ కేసులు పెట్టి ఎంతమందిని ఇబ్బంది చేస్తారు మీరు అనేది పాలకులను ప్రభుత్వం ఈ ఒక్క కేసులోనే అంటారా? ఈ ఒక్క కాదు సార్, ఈ ఒక్క కేసులోనేనా గత మీ ప్రభుత్వ హయాంలో జరిగిన కేసులన్నింటినీ కూడా ఇలాగే ఎదుర్కోవాలంటే? ఎవరిపై అక్రమ కేసులు పెట్టలేదు, బీఆర్ఎస్ పైన అక్రమ కేసులు పెట్టలేదు. ఈ రోజు కేటీఆర్ గారి పైన, కాళేశ్వరం పైన, రేస్ పైన, ఈ కార్ రేస్ పైన దొంగ కేసులు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది. రేవంత్ గారి మీద పెట్టింది మీరు అక్రమ కేసు కాదా? మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా? రేవంత్ గారి మీద ఓటుకు నోటు అని ఏదో కేసు పెట్టారు మీరు, అది అక్రమ కేసు కాదా? ఓటు అక్రమ కేసు మీరు అంటున్నారా? అక్రమ కేసు కాదా? ఆపరేషన్ లో బాజాప్తా దొరికిపోయిన వీడియోలు ఉన్నాయి. ఆయన మాట్లాడి, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, బాజాప్తా వీడియోలు ఉన్నాయి. అందరు అధికారులు ఉన్నారు, తీసుకుంటే ఆయన ఇచ్చట ఆయన ఇద్దరు కోర్టు ప్రశ్నిస్తుంది. డబ్బులు ఇచ్చింది వాస్తవం, దొరికింది వాస్తవం, కోర్టుకు పోయింది వాస్తవం, ఇవన్నీ వాస్తవం. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు బీజేపీ ఫోన్ ట్యాపింగ్ చేసింది కూడా వాస్తవేనా? ఫోన్ ట్యాపింగ్ చేసింది కూడా వాస్తవేనా? ఫోన్ ట్యాపింగ్ కేసు అధికారులు ఎవరైతే ఉన్నారో జైలు పోయారు వాళ్ళు. దానికి ప్రభుత్వానికి ఏం సంబంధం అండి? రైట్, బాగుంది. రాజకీయ అధికారులు ఓవర్ యాక్షన్ చేసి ఎదుటోళ్ళు చేస్తే రాజకీయం, మనం చేస్తే డాష్. దాన్ని ఉపయోగించుకొని వాళ్ళు పర్సనల్ గా గెయిన్ చేసుకుంటే దీని రోజు కోర్టు వారికి శిక్షిస్తుంది, జైలుకి పోయారు. ప్రభాకర్ రావు అక్కడి నుంచి విదేశాల నుంచి తీసుకొచ్చారు. దానిపైన ఎవరు మాట్లాడతలేరు కదా. కేసీఆర్ గారు ఏమన్నారు? మేం చేయించలేదు, ప్రభుత్వం ప్రాక్టీస్ ఇది ఫస్ట్ నుంచి పాలకులు, ప్రభుత్వ ఇంటెలిజెన్స్ యంత్రాంగం ఒక ఇన్ఫర్మేషన్ కొరకు పలు రకాల ఫోన్ ట్యాప్ చేయడం ఇది ఆనవాయితీగా వస్తున్నారు చెప్పడం జరిగింది. అందులో ఈ అధికారులు కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించి వాళ్ళ పర్సనల్ విషయాలు కాదు సార్, ఏం జరగబోతుందని ప్లాన్ 1 ప్లాన్ 2 రాజకీయ పార్టీలన్నీ కూడా రెడీలోనే పెట్టుకుంటాయి కాదంటారా? ప్లాన్ 1 ప్లాన్ 2 ఏముందండి, సందర్భాన్ని బట్టి పార్టీ యొక్క విధి విధానాన్ని బట్టి పార్టీ పనిచేసుకుంటూ పోతుంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ యొక్క అస్తిత్వం కొరకు మేము పనిచేస్తా ఉంటాం, తెలంగాణ ఆత్మగౌరవం కొరకు పనిచేస్తాం. దీన్ని ఢిల్లీ దగ్గర తాకట్టు పెట్టడానికి మేము ఎట్లా ఒప్పుకోం. ఈ దొంగ కేసులు పెడితే మాత్రం భయపడేది లేదు. మేము ఒకటి చెప్తున్నాం, ఈ యొక్క ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు కానీ మిగతా ప్రజలను కానీ దొంగ కేసులు, అక్రమ కేసులు పెట్టి వారిని వాళ్ళ యొక్క వ్యక్తిత్వ హననానికి పాల్పడొద్దు అని చెప్పి మేము వినతి చేస్తాను. మళ్ళీ మాట్లాడతా సార్, అందుబాటులో మళ్ళీ మాట్లాడతా. ఒకసారి మీరు కంక్లూడ్ చేద్దరు కానీ అందుబాటులో ఉండండి. శివలాల్ గారు ఉన్నారు, డాక్టర్ శివకుమార్ లాల్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, ఆయనతో మాట్లాడదాం. శివలాల్ గారు, మీరు మాట్లాడే ముందు కేజ్రీవాల్ గారిది బయట ఒకటి ఉంది, ప్లే అవుతుంది, చూద్దాం.